సరదాగా కాసేపు భార్యాభర్తల సంభాషణ. భర్త: ఏమే, డాక్టర్ నాకు జకోస్క్లేవియా అనే రోగం ఉందని చెప్పారే. భార్య: ఏంది జకోస్క్లేవియానా? అదేం రోగం అండి? అది దేశం పేర్లా ఉంది. భర్త: కాదే, అది జబ్బే అంట. ఈ జబ్బు ఉన్నవాళ్ళు జీవితాంతం ఏ పని చేయకూడదంట. భార్య: అవునా, అది ఎంత పెద్ద జబ్బా అండి? భర్త: పెద్ద జబ్బు అంటే మరీ అంత సీరియస్ ఏమి కాదు కానీ ఏం చేయాలనుకున్నా ఏం చేయలేరంట. భార్య: మరి డాక్టర్ ట్యాబ్లెట్స్ ఏమీ రాయలేదా అండి? భర్త: ఆ ట్యాబ్లెట్స్ ఏం అవసరం లేదన్నాడే. భార్య: అదేంది, ఒకవైపు పెద్ద జబ్బు అంటున్నారు, మరోవైపు ట్యాబ్లెట్స్ రాయలేదు అంటున్నారు. ఏది, ఒకసారి డాక్టర్కి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. హలో డాక్టర్ గారు, నేను సరళను. మా ఆయనకి ఏదో మాయదారి రోగం వచ్చిందని చెప్పారంట కదా, మరి మెడిసిన్స్ రాయలేదేంది? డాక్టర్: అంటే సరళ గారు, ఆ రోగానికి మెడిసిన్స్ లేదండి. భార్య: మెడిసిన్స్ లేకపోవడం ఏందండి? మెడిసిన్స్ లేని రోగమా? అదేం దిక్కుమాలిన రోగం డాక్టర్ గారు? డాక్టర్: అది మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బద్ధకం అమ్మా, బద్ధకం. డాక్టర్ పేషెంట్ల ఫన్నీ కామెడీ జోక్స్. డాక్టర్ గారు, కొంచెం అర్జెంట్. ఒక ఆమె నన్ను స్కూటీతో గుద్దింది, దెబ్బలు బాగా తగిలాయి, నన్ను ఎలాగైనా బ్రతికించండి. పేషెంట్ గోల తట్టుకోలేక హడాహుడిగా పరిశీలించిన డాక్టర్ అవి చిన్న దెబ్బలే అని, ప్రమాదం లేదని గ్రహించిన డాక్టర్ బుర్ర పదును పెట్టాడు. ఆపై: ఏమయ్యా, నిజంగానే సీరియస్ దెబ్బలే, వెంటనే ఆపరేషన్ చేయాలి, డబ్బు ఖర్చు అవుతుంది, మరి ఏమంటావు? పేషెంట్: బాబోయ్, నన్ను ఎలాగైనా బ్రతికించండి, డబ్బు ఎంతైనా పర్లేదు. దొంగ రాక్షసి గుద్దింది, నేను పడిపోతే అలాగే వదిలి వెళ్ళిపోయింది. పేషెంట్ లబోదిబో. ఈలోబా డాక్టర్ ఫోన్కి రింగ్ అయింది. అటు నుంచి డాక్టర్ గారి భార్య: ఏవండి, ఇందాక నేను మార్కెట్ నుండి వస్తుంటే ఒక తలకు మాసిన ఎదవ నా స్కూటర్కి అడ్డుపడ్డాడు, మీద నుండి తీసుకుపోయా, చచ్చాడేమో, ఇప్పుడు ఏం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి.